హలో అక్వామన్, ఇప్పుడు నేను మీకు ఒక దారుణమైన నిజం చెప్తాను, కానీ ఆ నిజం విన్నాక మీరెవ్వరూ దాన్ని నమ్మరు. ఇంకా నమ్మనప్పుడు ఇంకెందుకు చెప్పి. సో అక్వామన్, ఈ వీడియోలో మనం అన్ని యానిమల్స్కి ఫీడింగ్ చేయబోతున్నాం అనమాట. సో ప్రతి యానిమల్కి ఫీడింగ్ చేద్దాం. మన దగ్గర ఉన్న అన్ని యానిమల్స్కి ఫీడింగ్ చేస్తే దాదాపుగా వీడియో ఒక 10 hours వస్తుంది. ఎందుకంటే మన దగ్గర అన్ని యానిమల్స్ ఉన్నాయి కాబట్టి. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవును. సో చలో ఫీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యాజ్ అ రెస్పెక్ట్ అండ్ హానరబుల్ మన స్నేక్ హెడ్ గాడికి ఫీడ్ చేయాలన్నమాట ఫస్ట్. ఎందుకంటే వీడు ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నాడు. ఫస్ట్ వీడికే ఫీడ్ చేస్తానన్నమాట. సో ఇదిగోండి, ఇక్కడ చూసుకున్నట్లయితే 2 లివర్ గిన్నెలు ఉన్నాయి మన దగ్గర. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద పీసెస్, ఇవేమో చిన్న చిన్న పీసెస్ అనమాట. చిన్న చిన్న పీసెస్ ఏమో చిన్న చిన్న చేపలకి, పెద్ద పెద్ద పీసెస్ ఏమో పెద్ద పెద్ద చేపలకి. ఏం కమెంట్ సార్, ఆ డైలాగ్స్ మీద మీకు కమెంట్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లో సార్. సో ఇప్పుడు మనోడికి ఫీడ్ చేద్దాం. మనోడు ఫుల్ హుషార్ ఉంటాడు ఫీడింగ్ టైంకి వచ్చేసరికి. సో చాలా స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, చూపిద్దాం ఫస్ట్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. కానీ చుక్కలు పడకపోతే ఇంకోండి, ఇది వెళ్ళిపోయేలాగా చేద్దాం. వాడికి హెలిజినేషన్ క్రియేట్ చేద్దాం. పడిపోతుంది, తినవే పడిపోతుంది. మళ్ళీ అదిగోండి, విజ్ఞాన ప్రదర్శనలో పడిపోతుంది అనుకుంటున్నాడు. సో ఓకే, ఇప్పుడు ఫీడ్ చేసేద్దాం. ఇయ్యంగానే చూడండి 1 second ఎట్లా తినేస్తాడో. ఓన్లీ 1 second తీసుకుంటాడు అనమాట. 1 అదిగోండి 1 secondలో చూసారా? మళ్ళీ కౌంట్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా 1. అర్రే కౌంటే చేయనియట్లేదు. సో ఇంకా ఒకటి వేద్దాం 1. చూసారా ఎంత అద్భుతంగా తింటున్నాడో. కాకపోతే చాలా మ్యాసివ్గా పెరిగిపోతున్నాడు అనమాట. చెప్పాలంటే వాడికి 1 feet ట్యాంక్ చాలా చిన్నగా అవుతుంది. సో ఇప్పుడు నేను ముందు ఏం చేయబోతున్నానో మీకు చెప్తే మాత్రం మీరు అస్సలు నమ్మరు. మరి నమ్మనప్పుడు ఇంకేమైనా చెప్పి చంపేస్తే చంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. సో ఇదిగోండి, చాలా ఎక్కువ కూడా ఫీడ్ చేయొద్దు అనమాట. వాడు ఎప్పుడు తింటూనే ఉంటాడు, ఎంత వేస్తే అంత తినేస్తాడు. మనకు అసలు ఎప్పుడు ఆపాలో అర్థం కాదు ఫీడింగ్. అట్లా 1 secondకి తినేస్తాడు. సో కాకపోతే ఇప్పుడు ఆపేద్దాం, ఇంకా చాలా ఎక్కువ తినేస్తాడు. ఇప్పుడు మన క్యాట్ ఫిష్ ది ఓజీకి ఫీడ్ చేసి చూపిద్దాం. అరే వీడు ఓజీయా ఫ్లాష్ మ్యానా? వెంకీ 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 సో ఇప్పుడు ఓజీ గాడికి ఫీడ్ చేద్దాం. సో లైట్ వేయండి. అండ్ నెట్ కింద నుంచి ఎప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు నెట్ పైన చూపిస్తాను. వీడికి అసలు నేను ఎట్లా వేస్తానో ఇక్కడి నుంచి వేసేస్తాను అనమాట. ఇక్కడి నుంచి వేస్తా. మరి ఇది వాడి దగ్గరికి ఎట్లా వెళ్తుంది అంటే, ఇక్కడ మనకి హెల్ప్ చేసే మన ఫ్రెండ్ పేరు గ్రావిటీ 9/10 mg ఉందా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? సో ఇప్పుడు ఇదిగోండి, గ్రావిటీ హెల్ప్తో ఇక్కడ వదిలేస్తా, గ్రావిటీ కిందకి లాగేస్తుంది. అప్పుడు వాడు దాన్ని తినేసాడు. అట్లానే వీడికి కొన్ని పీసెస్ వేసేస్తాం అనమాట. 1 2 3, ఆ తర్వాత ఇదిగోండి 4, ఆ తర్వాత ఒక 2 పక్కకు పడదాం 5 6 7 పీసెస్ వేసేసాం. అవన్నీ వాడు తినేస్తాడు అనమాట. వాడికి ఎప్పుడు నేను అట్లనే వేస్తాను. సో తినడానికి కొంచెం లేట్ అయినా పర్లేదు, వాడు వాక్యూమ్ క్లీనర్ లాగా తినేస్తాడు. సో తినేసాడు అనమాట. సో ఇప్పుడు వీడు తినేసాడు, వాడు తినేసాడు. అయినా సరే ఒక 3 pieces పక్కకు ఉంచాను అనమాట. ఈ 3 pieces అలిగేటర్ గార్కి ఫీడ్ చేస్తాం. సో ఇట్లా పక్కకు పెడుతున్నాను. ఈ రూమ్లో ఇంకొక ఐటమ్ వచ్చేసి మన కమ్యూనిటీ ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్ పేరే బృందావన్ కాలనీ. సో ఇప్పుడు ఈ బృందావన్ కాలనీకి ఫీడింగ్ చేద్దాం. ఇందులో ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ భయంకరమైన ప్యారెట్ ఫిషెస్ ఉన్నాయి, ఆస్కార్స్ ఉన్నాయి. ఆస్కార్ సైజ్ చూసుకుంటే విపరీతంగా పెరుగుతున్నాయి అనమాట. చూడండి, ప్యారెట్స్ అంత అయిపోయినాయి. అతి త్వరలో చాలా పెద్దగా కూడా అయిపోతాయి. ఈ క్లౌన్ నైఫ్ని చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. బాబా ఎంత పెద్దగా అయిపోయిందో, ఎంత ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చిందో. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఉన్నాడు మన క్యాట్ ఫిష్ ది ఫ్లాష్ మ్యాన్. సో ఇప్పుడు ఫీడ్ చేద్దాం. అయితే నేను వీటికి ఫీడింగ్ చేస్తే వీటిని చూడను అనమాట. వీటిని ఎందుకు చూడనంటే, వీటిని చూసినప్పుడల్లా ఏదో ఒక తలకాయ నొప్పి. ఫీడింగ్ చేస్తానా, ఆ క్యాట్ ఫిష్ తినదు.
ఆ క్యాట్ ఫిష్ తినలేదని చెప్పి అరే తినలేదని చెప్పి మనసులో అనిపించి మళ్ళీ ఫుడ్ వేస్తానా, అది మళ్ళీ తినదు, ఇవే తినేస్తాయి పైన. లేకపోతే క్యాట్ ఫిష్ తినేస్తుంది, ఇవి తినలేదని మళ్ళీ వేస్తే ఎక్కువ ఫుడ్ అయిపోతే మార్నింగ్ కల్లా కక్కుతాయి. అట్లా మొత్తం ప్రాబ్లమ్స్ అనమాట. సో నేను ఇట్లా ఫీడింగ్ వేసేసి వెళ్ళిపోతా పక్కకి. అవి ఏం తినవు, నేను అసలు ఏం చూడను. ఈ మధ్య అట్లా చేస్తున్నా, కానీ ఇప్పుడు వీడియో కోసం చూడాల్సి వస్తుంది కాబట్టి చూద్దాం. సో ఇదిగోండి ఇట్లా ఒక నిండా ఒక 2.5 స్పూన్స్ 2 స్పూన్స్ వేస్తే చాలు. ఒక స్పూన్ వేస్తాం, వెంటనే వేయాలన్నమాట, లేకపోతే తినలేవు. 2 స్పూన్స్ వేస్తాం. సో చాలు. ఇదిగోండి చూసారు దద్దమ్మ ఎదవ ఎక్కడ తిరుగుతున్నాడో ఫుడ్ వేస్తే రాకుండా. ఇదిగోండి ఇప్పుడు వచ్చాడు మెల్లిగా గంట సేపు తర్వాత. ఆడికి పాపం కళ్ళు అట్లుంటాయి, ఆడి కళ్ళు పైన పెట్టుంటాయి. అదిగోండి తినడం రాదు, తినలేడు. ఏదో తిన్నాడు, ఒక 2-3 పీసెస్ తిన్నాడు, ఇంకా అంతే, సరిగ్గా తినడు. ఇప్పుడు ఆడు తినలేడు కదా అని చెప్పి మనకు మళ్ళీ అయిబుద్ది అయిద్ది, కానీ వేస్తే ఏమైద్ది, ఎక్కువ ఫీడింగ్ అయిద్ది. ఇవన్నీ ఎలాగో తింటే మళ్ళీ మార్నింగ్ కల్లా కక్కుతాయి, ఓవర్ ఫీడింగ్ అయిపోయి. సో ఇప్పుడు మనం ఆపేయాలి, అవి ఎంత తింటే అంతే అనమాట. అసలు మనం పట్టించుకోకూడదు, అందుకే చూడండి. కానీ ఇప్పుడు వీడియో కోసం చూడాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు మళ్ళీ కోపం వస్తుంది. నాకు కోపం వస్తే నోట్లో మాట నోట్లోనే అయిపోయింది. సో ఆక్వామ్యాన్ ఇదిగోండి ఇప్పుడు కొంచెం మిగిలింది అనమాట, ఇందులో కొంచెం లివర్ మిగిలింది. సో ఈ కొంచెం మిగిలిన లివర్ని మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట. రేపు అదే డే ఆఫ్టర్ టుమారో కట్ చేసిన పీసెస్ని మళ్ళీ దీంట్లోకే కలిపి ఫీడ్ చేసేస్తాం అనమాట. ఏం చేస్తున్నావు అంటున్నా అక్కడ ఉండి. అట్లా అంటే రాడు. ఇప్పుడు చూడండి ఇట్లా తిట్టే టోన్లో మాట్లాడితే దగ్గరికి రాడు. ఇప్పుడు చూడండి గుద్దులు బాబు అనగానే వచ్చాడు. వీడి పేరు కొండనాయాలకి కొండాపూర్. ఆ తర్వాత ఇదిగోండి వచ్చేసా మన అలిగేటర్ గా దగ్గరికి. ఎలా అనిపించింది? ఇలాగా ఎలా అనిపించిందా? క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. మీరు కూడా బాగున్నారు. ఓకే నెక్స్ట్ బీట్ బాక్సింగ్, 2 కిలోల చక్కెర, ఎండిపోయిన కొబ్బరి, జీలకర్ర, వట్కల, తులం, సాజరా. ఏమైంది? అక్కడ ది మోస్ట్ పవర్ఫుల్ డ్రాగన్ పడుకుంటుంది అనమాట ఇంట్లో. ఆ డ్రాగన్ని కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. బట్ట మీద కూడా త్వరలో ఫుల్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. అండ్ ఇక్కడ మన అలిగేటర్ గారు ఉంది. అండ్ అలిగేటర్ గారు గురించి ఒక విషయం చెప్తే మీరు నమ్మరు. ఇప్పుడు చూడండి అలిగేటర్ గారికి నేను ఎట్లా ఫీడింగ్ చేస్తాను. ఒక దారుణమైన పద్ధతిలో ఫీడ్ చేయబోతున్నాను అలిగేటర్ గారికి. ఈ పద్ధతిలో ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వీడి దగ్గరికి వచ్చినప్పుడల్లా వీడు ఎగురుతాడు అనమాట మన మీదకి ఆ ఫీడ్ తీసుకోవడానికి. కాకపోతే ఇప్పుడు ఇట్లా ఫ్లాష్ చేస్తే వాడు భయపడుతున్నాడు. ఎందుకంటే ఏం చేస్తున్నారా నెట్తో తీస్తామా అని చెప్పి భయపడుతున్నాడు. కానీ నార్మల్గా అయితే ఇట్లా లైట్గా తెరిచి ఇట్లా పెట్టేస్తాను అనమాట. సో అప్పుడు వాడు ఒక భయంకరమైన విధానం ఉపయోగిస్తాడు. ఆ ఉపయోగించడం వల్ల ఆడు దగ్గరికి వచ్చినప్పుడల్లా దుంకుతున్నాడు ట్యాంక్ బయటికి. ఇప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి మూత తెరుచుకొని రాలేకపోతున్నాడు, కానీ ఫ్యూచర్లో వచ్చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ లివర్ పీస్ ఉందా, ఈ లివర్ పీస్ని వాడి దగ్గరికి తీసుకెళ్దాం. చూడండి ఎట్లా తినేస్తాడో, ఎంత భయంకరంగా తినేస్తాడో. అదిగోండి అదిగోండి పట్టుకొని తినేసాడు. చూసారా, అది మన అలిగేటర్ గారి పవర్ అనమాట. వీడి మూతి కూడా లైట్గా వంకర అవుతుంది. అది ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. సో లైట్గా వంకర అవుతుంది. అదిగోండి పట్టుకొని నిజంగా ఉన్నాడు. ఇంకో పీస్, ఇదిగోండి ఇంకో పీస్ తీసి ఈ పీస్ కూడా వాడి దగ్గరికి తీసుకెళ్తే దీన్ని కూడా తినేస్తాడు. చూడండి ఇట్లా దగ్గరికి ఇదిగోండి దాన్ని కూడా పట్టేసుకున్నాడు. సో ఇప్పుడు ఆ నోట్లో 2 పీసెస్ ఉన్నాయన్నమాట. చూసుకుంటే మీరు అవన్నీ ఎప్పుడు మింగుతాడని నన్ను అడగద్దు, అది నాకు కూడా తెలియదు. ఇదిగోండి 3వ పీస్ తీసుకెళ్దాం. 3వ పీస్ తీసుకెళ్తే 3వ పీస్ కూడా పట్టేసుకుంటాడు. వీడంత కక్కొచ్చి నా కొడుకుని మీరు ఎక్కడ చూసుండరు. ఇదిగోండి 3వ పీస్ వీడి దగ్గరికి. ఇంకానే థర్డ్ పీస్ ఇది వాడి మూతి మీద పెట్టేసా. బాబు చూడలేకపోతున్నా నవ్వా. ఆడి మూతి మీద పెట్టా 3rd పీస్. అయినా కదలకుండా అట్లానే ఉన్నాడు. చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాడు. చూసారు ఆడి సైజ్ ఎంత అయిపోయిందో. ఇప్పుడు వీడికి త్వరలో నేను ఏం కొనబోతున్నానో చెప్తే మీరు సో ఇది క్లోజ్ చేసేయాలన్నమాట. ఎందుకంటే వాడు ఏ చిన్న మూమెంట్ అయినా దుంకుతాడు.
ఇట్లా ట్యాంక్ దగ్గర ఏదైనా మూమెంట్ వచ్చినా బట్టు వచ్చినా ఎవరు వచ్చినా ఇట్లా ఇట్లా దుంకేస్తున్నాడు పైకి ఆ ఫీడ్ అనుకొని. సో అదే అనమాట ఫీడింగ్. సో ఇప్పుడు మాన్స్టర్ ఫిషెస్ అన్నిటికి ఫీడింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మన ఆవులకి ఫీడింగ్ చేస్తాం. ఆవులకి ఫీడింగ్ చేద్దాం అండ్ దెన్ హల్క్కి ఫీడింగ్ చేద్దాం. అండ్ హల్క్ ముందులా కాదు గైస్, హల్క్ ముందులా కాదు. హల్క్ గాడు ఎట్లా చేస్తాడు చూడండి ఫీడింగ్ చేసేది అప్పుడు. ఆడు ఎట్లా రియాక్షన్ ఇస్తాడు చూడండి. వాడు ఫుల్ ఫ్రెండ్ అయిపోయాడు అనమాట నాకు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. కెమెరామెన్ మరీ ఫ్లాష్ వేసి వాడి దగ్గరికి రాకు, ఫ్లాష్ ఆఫ్ చేసుకున్నారా పర్లేదు, వాడు సరిగ్గా కనిపించకపోయినా పర్లేదు కానీ ఫ్లాష్ అయితే వేయకు. సో ఇదిగోండి ఇప్పుడు చూడండి, నేను వాడి దగ్గరికి వెళ్ళాక వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో మీరు చూడండి జూమ్ చేసి. హల్క్ ఆపుకోలేకపోతున్నాను రా. బాత్రూమ్కి వెళ్తారా? సరే ఆగండి, వాడు ఇప్పుడే లేచాడు. ఒక సెకండ్ వాడిని పూర్తిగా లెగనిద్దాం. వాడినైతే మనం పూర్తిగా లెగనిద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కోయిస్కి ఫీడింగ్ చేద్దాం. ఈ కోయిస్ చూడండి ఎట్లా తింటాయో ఆవులు, మన ఆవులు టింగు టింగు టింగు. అదిగోండి వేస్తా, అన్నీ టప తినేస్తాయి అన్నమాట. అదిగోండి వచ్చి వీటితో పాటు షార్క్ కూడా తినడం స్టార్ట్ చేసింది. అంటే మీకు అస్సలు కనిపించడం చాలా కష్టం, ఎందుకంటే కెమెరాలో అంత సరిగ్గా కనిపించదేమో కానీ నెట్ వల్ల. వితౌట్ నెట్ అయితే పిక్చర్ క్లియర్గా ఉంటాయి అనమాట. ఇదిగోండి లైట్గా నెట్ ఎత్తుతున్నా, నెట్ కింద నేను చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది. పిక్చర్ స్పీడ్గా తిరుగుతాయి తింటాయి అనమాట. వీటి సైజ్ కూడా అంత మ్యాసివ్ గ్రోత్ అయితే ఏం లేదు. నేను ఇంకా ఇట్లా 1 yearలో అట్లా ఫుల్ పెద్దగా అయిపోతాయేమో అని అనుకున్నా కానీ మరీ అంత పెద్దగా అయితే అవ్వట్లేదు అనమాట. సో నాకు తెలిసి ఇంకొక 1, 2, 3, 4 years అయితే ఈజీగానే ఈ ట్యాంక్లో వీటిని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇవి జపనీస్కి చెందినవి. సో ఇదిగోండి ఇప్పుడు హల్క్ గాడి దగ్గరికి వెళ్తే వాడి రియాక్షన్ చూడండి. ఎప్పుడు నా ఇజ్జత్ తీయడానికి ఈ నా కొడుకు రోజు ఫుల్ ఎగురుతాడు అనమాట. నేను దగ్గరికి రాగానే ఈ రోజే ఎగరట్లేదు వాడు. నేనైతే నిజమే చెప్తున్నా, నీకు తెలుసు కదా ఆడి దగ్గరికి రావట్లే. ఆడు రోజు దగ్గరికి వస్తాడు తెలుసా. నేను ఇట్లా ఫుల్ పైకి వచ్చి మీదకి ఎగురుతుంటాడు అనమాట, ఫుడ్ పెట్టు అని చెప్పి. ఈడు వీడియో తీసేటప్పుడు మాత్రమే కదలడు నా కొడుకు. ఏంటో మరి. ఇదిగోండి ఇప్పుడు అయితే ఫీడింగ్ చేసేద్దాం. ఫీడింగ్ చేస్తే అదిగోండి తినడం కూడా స్టార్ట్ చేసేసాడు. రప తింటాడు అనమాట. కానీ వీడియో తీస్తే తింటాడు లేదు నాకు తెలియదు. అదిగోండి తింటున్నాడు, కనీసం ఇదన్నా చేస్తున్నాడు. అస్సలు కదలడు అనమాట, ఫుల్ కెమెరా షై. రోజు అసలు ఎట్లా ఎగురుతాడంటే నా మీదకి ఫుడ్ తెస్తే ఈరోజే రావట్లేదు. అదేండి కనీసం ఫీడ్ అయితే తీసుకుంటున్నాడు చూడండి. అట్లా మొత్తం ఫాస్ట్గా తినేస్తాడనమాట. అదిగోండి సైజ్ కూడా బీభత్సంగా పెరుగుతున్నాడు. ప్లీజ్ దిష్టి వెటకుర్రి. హల్కని చూపిస్తే చాలామంది దాన్ని ఏమంటారు లైట్గా అఫెండ్ అవుతారు అనమాట. ప్లీజ్ చూపించకండి, టర్టిల్స్ దిష్టిని లాక్కుంటాయి అది ఇది అని చెప్పి చెప్తారు. కానీ చూపించడమే కదా నా పని. సో ఇప్పుడు వీటికి అయిపోయినాయి, అన్నిటికి ఫీడింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం వీటికి ఫీడ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఏంజిల్ ఫిష్కి ప్లస్ గప్పీస్కి ఫీడింగ్ అనమాట. వాటి ఫీడింగ్ ఏం లేదు, ఇట్లా ఏదో ఒక ఆప్టిమమ్ అనుకుంటే ఇది ఆప్టిమమ్ 3-in-1 అనమాట ఫుడ్. సో దీన్ని తీసుకొని దీన్ని ఇట్లా వేసామా ఒక 4 వేస్తే ఈ గప్పీస్ తినేస్తాయి. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇప్పుడు ఏంజిల్స్ తినేస్తాయి. ఫ్లాష్ వేస్తే దారుణంగా కనిపిస్తుంది. ఈ ట్యాంక్ మీద రిఫ్లెక్షన్ ఎక్కువ పడుతుంది అనమాట. సో అదిగోండి ఇప్పుడైతే ఏంజిల్స్ వెళ్ళి తినేస్తున్నాయి. ఈ ట్యాంక్ని అయితే ఇంకా అందంగా చేయాలి. ఏంటో ఎంత అందంగా ఏ ట్యాంక్ని చేద్దాం అనుకున్నా అయితే అసలు అవ్వట్లేదు. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇవి ఉంటాయి అనమాట. వీటికి క్రష్ చేసేయాలి, వీటికి ఇట్లా వేయకూడదు. అండ్ ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే ఒక బాధాకరణమైన విషయం ఏంటంటే ఆ గోల్డ్ ఫిష్లు అయితే ఇంకా లేవన్నమాట. మన పీటర్ అండ్ ఎంజే వాటికి ఏం రోగం వచ్చిందో, ఇంకా రోగం అయితే వచ్చిందనమాట. ఫుల్ ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేశాను, అది ఇది చేశాను, కాకపోతే ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇందులో ఒకటైతే చనిపోయింది, ఒకటి చనిపోయాక ఇంకో దాన్ని తీసి కూడా ట్రీట్మెంట్ ట్యాంక్ అని చెప్పి ఈ ట్యాంకులో పెట్టి కూడా ట్రీట్మెంట్ చేయడానికి నేనైతే ఫుల్ ట్రై చేశాను, కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు అనమాట. సో అదైతే చనిపోయింది. కానీ నాకైతే ఫుల్ బాధ అనిపించింది. మస్తు క్యూట్ ఉండే అనమాట 2. ప్లస్ గోల్డ్ ఫిష్ని పెంచుదామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటుండే. ఒక గోల్డ్ ఫిష్ కూడా ఉంటే కలెక్షన్ బాగుంటుందని అనుకుంటుండే, కానీ ఆ గోల్డ్ ఫిష్లు అయితే చనిపోయాయి అనమాట పాపం. అండ్ దెన్ ఇదిగోండి
ఇక్కడ పోలార్ ప్యారెట్ మన అవతార్ గాడు, వీడైతే ఫుల్ రాక్షసి జాతికి చెందినాడు అనమాట. వాడు ఒక్కడే బతుకుంటాడు ఈ ట్యాంకులో, వేరే దేన్ని వేసినా వాడు దాన్ని వేసేద్దామనే చూస్తాడు. పెద్ద సైకోన కొడుకీడు. వీడి ట్యాంక్ అయితే అంత నీట్గా ఉండదు. ఇది ఎంత నీట్గా చేసినా ఇక్కడ నుంచి సన్లైట్ డైరెక్ట్గా వస్తుంది కాబట్టి వాడు యాల్గే పట్టేస్తుంది అనమాట ట్యాంక్కి. అది కానీ ఫీడింగ్ తీసుకుంటున్నాడు వాడు. అట్లా దాంకొని ఒక సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్లస్ కొన్ని ఇన్ని పెల్లెట్స్ తీసుకొని ఒక 6-7 పెల్లెట్స్ తీసుకొని అట్లా వేసేస్తాను అనమాట. అవి పడిపోతాయి అందులో గప్పీస్ పాండ్లో చిన్న గప్పీస్ ఉంటాయి. చూపిద్దాం రండి, అది కూడా చూపించేస్తాం. సో ఇదిగోండి ఇప్పుడు చూసుకోండి, ఫ్లాష్ వేసి దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తాయి గప్పీస్. అదిగోండి అవి కలర్ గప్పీస్ కూడా ఉంటాయి అందులో కొన్ని. కాకపోతే ఇలా పైన నుంచి ఆ మడ్డి మృగం పాండ్లో చూస్తే సరిగ్గా కనిపించవు. నార్మల్గా ఆ ట్యాంక్లో వేసి చూస్తే గప్పి దాంట్లో కనిపిస్తాయి. ఆ కింద ఆ వుడ్ అయితే మాకు దొరికింది, దాన్ని నీళ్ళల్లో వేసి వదిలేసాం. స్టార్టింగ్లో తేలింది, ఇప్పుడు అది కూడా మునిగిపోయింది అనమాట. ఫైనల్గా అది డ్రాఫ్ట్ వుడ్ అయిపోయింది. డ్రాఫ్ట్ వుడ్డా డ్రిఫ్ట్ వుడ్ అయిపోయింది ఐ గెస్. సో ఇంకా సో లాస్ట్ ట్యాంక్ ఒకటి ఉందన్నమాట, చిన్న ట్యాంక్. సో ఆక్వామ్యాన్ ఇదిగోండి లాస్ట్ ఐటమ్. ఈ ట్యాంక్కి ఫీడింగ్ చేయాలన్నమాట. సో ఆ ట్యాంక్లో ఫీడ్ చేయాలంటే ఇలా కొన్ని పెల్లెట్స్ తీసుకొని దీన్ని క్రష్ చేసుకుంటాం అనమాట. ఇది కూడా నేను పూర్వసాగాల పద్ధతిలో వాడి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలా రోడ్ పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది. సైడ్కి తెచ్చుకొని దీన్ని ఇట్లా అంటే క్రష్ అయిపోతుంది. ఇట్లా క్రష్ పైన ఇట్లా క్రష్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని వేసి ఒకసారి ఇట్లా వేసి దీన్ని ఊదాలి. అట్లా 2-3 టైమ్స్ ఊదితే ఇప్పుడు ఇదిగోండి ఆ ఫుడ్ అంతా అలా కిందకి వెళ్తుంటుంది. దీంట్లో లైట్ ఉంటుంది. సో అదిగోండి. సో ఇప్పుడు ఆ ఫుడ్ అంతా అట్లా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ తింటాయి అనమాట. తద్వారా అక్కడ ఉన్న స్నేల్స్ ఇవి కూడా తింటాయి అనమాట. ఫుడ్ అలా మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. సో అది ఈ ట్యాంక్ యొక్క ఫీడింగ్ అనమాట. సో అది కంప్లీట్ ఫీడింగ్. సో మీలో చాలామంది కామెంట్స్ పెడుతుండే అన్న ఫీడింగ్ పార్ట్ 2 పార్ట్ 3 అది అని చెప్పి. సో అందుకని ఫీడింగ్ ఏంటి ఎంత తింటావు నువ్వు? ఎంత తింటావే? ఎంత తింటావమ్మా నువ్వు? ఎంత ఫుడ్ కావాలమ్మా నీకు? తింటానే ఉంటావా? మా సగం ఆస్తి తినేసింది, ఇంకా ఫుడ్ అడుగుతుంది. ఇదిగోండి ఎంత ఫుడ్ తింటుందంటే ఈ నా కొడుకు మామూలుగా తినడు అనమాట. మళ్ళీ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు ఈ మధ్య వీడికి ఫుడ్ సరిగ్గా అంటే టైంకి పెట్టకపోతే, టైం అంటే ఏం ఉండదు, ఎప్పుడు తింటూనే ఉంటాడు ఎవ్రీ గంటకు ఒకసారి. అది పెట్టకపోతే ఈ కొరికేస్తాడంట, ఇది పీకేస్తాడంట, ఇది ఇరక్కొట్టేస్తాడంట, ఏదో ఒకటి వీడికి కానీ ఫుడ్ పెట్టకపోతే అవన్నీ చేసేస్తాడంట. బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు మమ్మల్ని. అది ఇది ఒకటి పెట్టాలి, ఒక క్లిప్ ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సో ఆడు బయటికి రాలేడు, ఆడు వద్దాం అనుకున్నా. ఇదిగోండి ఆయనకి ఫుడ్ పెట్టంగానే వీడు లేచాడు. నా కొడుకు ఎన్ని పెల్లెట్స్ తింటాడో చూద్దాం ఇప్పుడు. అంటే వీడు ఎన్నన్నా తింటాడు, మనం ఎన్ని వీడికి పెట్టగలుగుతామో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 12 తిన్నాడు బండదవా. మళ్ళీ 12 తిన్నాడు. ఇదిగోండి బుగ్గలు చూడండి ఎట్లా తయారయ్యాయో. బండబాబ్జీలా తయారయ్యాడు 12 తిని. ఇంకా ఇస్తే ఇంకా కూడా తినేస్తాడు. ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి ఫాస్ట్గా దాయాలి. ఇదిగోండి కింద పెట్టానా, ఫాస్ట్గా అది దిగేసి దుంకేసి తీసుకెళ్ళి దాస్తాడు. చూడండి మన ముందే అదిగోండి దిగేసాడు. ఇప్పుడు వెళ్తున్నాడు వాడి సీక్రెట్ స్పాట్కి. అదిగోండి ఇప్పుడు అక్కడ దాస్తాడా, ఇంకా ముందుకి ఇక్కడ ఈ కార్నర్లో ఇప్పుడు అన్నిటిని దాయాలి. అక్కడ మనం చూస్తున్నామంట, వాడి సీక్రెట్ కనిపెట్టేస్తున్నామంట. అదిగండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అన్నిటిని రిలీజ్ చేస్తాడు. కానీ మనం చూస్తున్నామంట, నిజంగానే చూస్తే దాయడంట మళ్ళీ. సరే దాచుకో. సో వాడు అట్లా దాస్తాడు. నా కొడుకు గ్యాప్లో తినేసి కూడా ఉంటాడు వాడు దాచే టైంలో. సో దాట్ ఈజ్ కంప్లీట్ ఫీడింగ్ మై గైస్. సో అది వీడియో. మీకు చిన్ని ఫీడింగ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే పెట్ లవర్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. See you off the 1. Bye bye.